తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై అధ్యయనం కోసం నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. ఆ కమిటీ తొలి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అదే మాదిరిగా పెద్ద ఎత్తున సాగునీరు, అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, ఇటు కాళేశ్వరం కానీ, సీతారామ ఎత్తిపోతల పథకం కానీ, ఈ రకంగా ఒక విశేషమైన కృషి ఏదైతే గత దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందో, దానివల్ల కేంద్ర ప్రభుత్వం స్వయంగా అత్యధికంగా ఆత్మహత్యలను, రైతు ఆత్మహత్యలను నివారించిన రాష్ట్రంగా, అత్యల్పంగా, అతి తక్కువగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది అని పార్లమెంటులో ప్రకటించే స్థాయికి దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఆ ఘనతను మనం సాధించుకోగలిగాం. రైతుల ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగినాం. రైతుల భూమి ధరలు కూడా పెరిగినాయి. వారిలో విశ్వాసం కూడా అపారంగా నిండింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అట్లాంటి పరిస్థితుల్లో సంవత్సరంన్నర కిందట స్వయంగా ఈరోజు భారత ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు, ఆయన నాయకత్వంలో వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నో రకాల హామీలు ఇచ్చింది. అందులో బోనస్ ఇస్తామని, రైతు భరోసా అమలు చేస్తామని, ఖచ్చితంగా మద్దతు ధర ఇస్తామని, కొనుగోలు కేంద్రాలు విస్తారంగా పెంచుతామని, అదే మాదిరిగా ఇంకా చాలా మాటలు కూడా చాలా వివరంగా చెప్పినారు. ఇవన్నీ నమ్మిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇవన్నీ చెప్పినారు. ఇవన్నీ నమ్మిన రైతులు మరి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని విశ్వసించి, రాహుల్ గాంధీ గారిని విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినారు. సరే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. తప్పకుండా రాజకీయాల్లో తప్పకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. విజయాలు, అపజయాలు, అది మాకు పెద్ద విషయం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటే కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, భారత రైతు సమితి కూడా. మా కృషి, మా సంకల్పం, మా పోరాటం, మా ఆలోచన అంతా కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో 60-65% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే వ్యవసాయం బాగుండాలి, వ్యవసాయదారులు బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది అనే మాట, రైతేడ్చిన రాజ్యం బాగుండదు అనే మాట ఏదైతే పెద్దలు చెప్పినారో దానికి అనుగుణంగానే మా ఆవేదన అంతా కూడా. ఇవాళ ఎలక్షన్లు ఏమీ లేవు. ఇవాళ తక్షణం అధికారంలోకి రావడానికి ఇదేమీ రాజకీయమైన ప్రయత్నం కానే కాదు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని తప్పుడు నిర్ణయాలు, అదే మాదిరిగా కొన్ని ఇస్తానన్న హామీలు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతు సోదరులు ఏదైతే నిరాశతో, నిస్పృహతో, చివరికి బలవంతపు చావులకు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు, వాటికి పాల్పడే ఒక దుస్థితి వచ్చిందో, ఎందుకు వచ్చింది, ఏం జరిగింది ఈ సంవత్సర కాలంలో, ఏం చేస్తే బాగుంటుంది అని నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా ఒక ఆలోచన చేసి పార్టీ పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు, తాను స్వయాన రైతు కేసీఆర్ గారు, ఆయనకుండే ఆవేదన రైతు పట్ల, ఆయన గుండెల్లో ఉండే ఆర్తి బహుశా ఈ రాష్ట్ర పాలకులకు ఇప్పుడు లేదు. అందుకే కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి ఆదేశానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రమంతటా కూడా విస్తృతంగా రాబోయే నెల రోజుల పాటు పర్యటిస్తుంది. ఈ నెల రోజుల్లో రైతు సంఘాలు, రైతులు, వివిధ సమూహాలతో ఎక్కడికక్కడ మరి కలుస్తుంది. కమిటీ యొక్క నిజంగా వారి కమిట్మెంట్కు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మా జోగురామన్న గారు వెంటనే స్పందించి అన్నారు, అన్న అక్షర క్రమంలో మేమే ముందున్నాం, ఆదిలాబాదు, మా దగ్గర నుంచే పని మొదలు పెడదాం, మీరు రండి, మా పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచే పని మొదలు పెడదామని చెప్పి నిరంజన్ రెడ్డి గారికి చెప్పంగానే వారు కూడా వెంటనే అందరితో సంప్రదించి ఎల్లుండే పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు. 24వ తారీఖు నుంచి ఈ కమిటీ మరి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పనిని ప్రారంభించి రాబోయే నెల రోజుల పాటు అన్ని జిల్లాలు, దాదాపుగా అన్ని వర్గాల రైతులను, వ్యవసాయదారులను అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, రుణమాఫీ ఎంత మేరకు జరిగింది, రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది,
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, కరెంట్ సరఫరా ఎట్లున్నది, నీటి పరిస్థితి ఏంది, సాగునీటి పరిస్థితి ఏంది, రైతులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మద్దతు ధర పరిస్థితి ఏంది, బోనస్ ఏంది, కొనుగోలు కేంద్రాలు ఏంది, అసలు రాష్ట్రంలో రైతు వేదికలు ఏవైతే 2603 ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టుకున్నామో ఆశించిన ప్రయోజనం కానీ ఉద్దేశించిన లక్ష్యం కానీ నెరవేరుతున్నదా, వాటి వల్ల ఏం జరుగుతున్నది, ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి. ఈ ఉద్దేశం ఏంటంటే రైతులు ఇవాళ నిస్పృహలో 400 మంది పైగా ఎవరైతే బలవన్మరణానికి పాల్పడ్డారో, ఆత్మహత్యకు పాల్పడ్డారో వారి కుటుంబాలు మాత్రమే కాదు మిగతా కుటుంబాల్లో కూడా. ఎందుకంటే మొన్న ఒక హృదయ విదారకమైన దీనికి ప్రేరణ, నిజానికి ఈ కమిటీ వేయాలన్న ఆలోచనకు ప్రేరణ ఏంది అంటే, మొన్న ఆదిలాబాద్ పట్టణంలో ఒక బ్యాంకు బ్రాంచ్లో ఒక రైతు తన రుణమాఫీ కోసం ప్రయత్నం చేసి విసిగి వేసారిపోయి ఆఖరికి బేజారైపోయి అక్కడనే ఎండ్రిని దాగి పురుగుల మందు దాగి బ్యాంకు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ